వినోదం అందించే ఎగ్జిబిషన్లు విషాదాన్ని పంచకూడదు. వందలాది జనం పోగే చోట కనీస నిబంధనలు పాటించాలి. కానీ అధికారులు ప్రజా ప్రతినిధుల అండదండలతో ఎన్ఓసీలు తీసుకుని ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే అందుకు బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో నిబంధనలకు పాతరేస్తూ నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్. వందలాది స్టాళ్లు, నిత్యం వేలాదిగా వచ్చే జనాలతో ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంతో పాటు అటు డైట్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లు కిటకిటలాడుతున్నాయి. నిర్వాహకులకు కోట్లాది రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా కనీస నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు మాత్రం కానరావడం లేదు. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే ప్రజల ప్రాణాలతో పాటు లక్షలాది రూపాయల ఆస్తికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు మొదటి మఠాధిపతి పూర్ణానంద స్వామి పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని రామ్లీలా మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన వ్యాపారులు మఠానికి చెందిన ఈ స్థలాన్ని 40 నుంచి 50 రోజుల పాటు లీజుకు తీసుకుని లక్షల రూపాయలు అద్దె కింద చెల్లిస్తున్నారు. అటు సంబంధిత శాఖల నుంచి ఎన్ఓసీలు పొందడానికి వారికి సైతం ముడుపులు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు చేయి తడిపితేనే పర్మిషన్లు ఇస్తున్నారని, లేదంటే కొర్రీలు పెట్టి వ్యాపారాలు సాగకుండా అడ్డుపుల్ల వేస్తున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే ఆయా శాఖల అనుమతులు తప్పనిసరి. బల్దియాతో పాటు పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. అటు సంబంధిత శాఖలు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ అది జరగలేదన్న వాదన వినపడుతోంది. సదర్ నిర్వాహకులు సంబంధిత శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు ముడుపులు చెల్లించి అడ్డదలో అనుమతులు పొందినట్టుగా విమర్శలు వస్తున్నాయి. దాదాపు 10 నుంచి 14 లక్షల వరకు వారికి ముట్టజెప్పినట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ ఏడాది రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు సంబంధించి 45 రోజులకు గాను మఠానికి లీజ్ కింద రోజుకు 1,00,000 చొప్పున అక్షరాల 45 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అటు విద్యాశాఖ అధీనంలోని డైట్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్ కు రోజుకు 5,000 చొప్పున 45 రోజులకు గాను 2,25,000 సదరు వ్యాపారి చెల్లించినట్టుగా తెలుస్తోంది. అటు ప్రతి ఏటా కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. ప్రవేశ రుసుం మొదలు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పలు ఆట వస్తువులకు భారీగా ఛార్జీలు పెంచి సందర్శకుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ప్రవేశ రుసుం 30 రూపాయలుండగా రోజుకు సుమారు 1000 మంది లెక్కన 30,000 వరకు వసూలవుతున్నాయి. పార్కింగ్ కు 2 వీలర్ కు 10, 4 వీలర్ కు 30 రూపాయల చొప్పున ఛార్జీ చేస్తున్నారు. ఇక లోపల వివిధ రకాల గృహోపకరణ, పిల్లల ఆట వస్తువులకు సంబంధించి దాదాపు 100 వరకు స్టాళ్లున్నాయి. ఒక్కో స్టాల్ కు 20,000 చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. 100 షాపులకు 20 లక్షల వరకు అద్దె కింద ఎగ్జిబిషన్ నిర్వాహకుడికి చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్స్, సర్కస్, ఇతర ఆట వస్తువులకు సంబంధించిన ఒక్కో దానికి ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1,50,000 వరకు సదరు నాగ్పూర్కు చెందిన వ్యాపారికి చెల్లిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కేవలం 45 రోజుల వ్యవధిలోనే కోటికి పైగా వ్యాపారం జరుగుతోంది. शुरू में अच्छा हुआ, अभी जरा कम चल रहा है. पब्लिक आ रही, जरूरतमंद है वो ले रहे, जरूरतमंद नहीं है सो रिटर्न घूम के चल जा रहे. यहाँ पर अब प्लाट का मालूम 15-16 हज़ार प्लाट रहता रेट एक प्लाट का. ग्राहक तो चल रहा है अलहमदुलिल्लाह, जो भी चल रहा सो शुरू में अच्छा चला. उसके बाद अब मालूम होता और 20 दिन तक है बोल रहे, तो अपने डिपेंड पे अब लेने वाले आगे वाला कम भी ले सकता, अब उसको तो मतलब नहीं रहता. वो सब ग्राहक कौन दो मत दो, जो भी देना है प्लाट के हिसाब से अपने को देना पड़ता है. किराया इसका 20,000 रुपये एक दुकान का, 6 दुकान का 1,20,000. ये 45 दिन का है. अभी ग्राहक तो इस समय बहुत कम है. पिछले साल थोड़ा सही था, इस बार बहुत कम है क्योंकि बारिश भी आ गया, इसके लिए धंधा बहुत कम है.
नहीं क्या कर सकते हैं जी, अभी जब लगाए है दुकान तो फिर अभी देखो चलता है। अभी तो 15-20 दिन हुआ है, अभी 20 दिन तो बाकी है चलना। अभी देखो 10-15 दिन और चलेगा, उसके बाद पता चलता है किराया निकलेगा या नहीं निकलेगा। अभी तो दुकान चलेगा, पब्लिक आएगी तो चलेगा, क्योंकि अभी बारिश की वजह से पब्लिक भी कम है थोड़ा। गए साल तो थोड़ा अच्छा था, इस साल तो मतलब इतना अच्छा नहीं है, हाफ है उसका धंधा। మరోవైపు ఎగ్జిబిషన్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సరౌండింగ్ ఏరియాను బట్టి నిత్యం వచ్చే సందర్శకుల్ని బట్టి ఎగ్జిట్ డోర్స్ ఏర్పాటు చేయాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు సంభవిస్తే సులువుగా తప్పించుకునేందుకు వీలుగా సందర్శకులకు తెలిసేలా డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ సంబంధిత ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు, నిబంధనలకు పాతరేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది బహిర్గతమవుతుంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండ చూసుకుని నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫైర్ ప్రికాషన్ గురించి డ్రమ్స్లు కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ వాళ్ళు పెట్టుకున్నారు. అయితే వాళ్ళకు తాత్కాలిక ఎన్ఓసి ఇవ్వడానికి మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు ఇచ్చిండ్రు. అయితే దాంట్లో తాత్కాలిక జనాలకు ఏదో ఉపయోగించడానికి ఒక కాకర్స్కి ఎట్లా ఇస్తాము తాత్కాలిక పర్మనెంట్ కాదు, అది నెల రోజులు, నెల 15 రోజులు ఇట్లా తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. అది ఒక ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసినారు, వాళ్ళు తీసుకున్నారు. అయితే ఒకటి ఏంటంటే దానికి ఒకటే అడ్జస్ట్ అంటే ఒకటే ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ నేను సాయంత్రం పోయి ఇన్స్పెక్షన్ మళ్ళీ చేసి వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఒక ఇంట్రెస్ట్ పెట్టమని చెప్తాను. మళ్ళీ డైట్ కలర్స్ ఒక సేమ్ పరిస్థితి అట్లనే ఉంది. అయితే వాళ్ళు అంతే ఒక 15 రోజులు, నెల దాంట్లో తీసుకున్నారు. అయితే ఇది జనాల కోసం ఉపయోగిస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. డైట్ కళాశాలలో ఏంటంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు సుఖ పర్మిషన్ ఇవ్వటం వల్ల డిఓ గారు దానికి మేము సుఖ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అంటే జనాలకు ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరము ఇక్కడ ఆదిలాబాద్ జాతర సుఖ ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వీళ్ళు ఇదే డిసెంబర్, జనవరి మాసంలో వస్తారు. అయితే మా ఫైర్ సేఫ్టీ మళ్ళీ నేను పోయి ఇన్స్పెక్షన్ చేసి మీకు తెలుపుతాను. ప్రస్తుతం ఆదిలాబాద్ లో జరుగుతున్న 2 ఎగ్జిబిషన్ గ్రౌండ్లలోనూ నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ డోర్ ఉండడం, ఫైర్ సేఫ్టీకి సంబంధించి స్టాళ్ల ఎదుట ఎలాంటి పరికరాలు అందుబాటులో లేకపోవడం, కనీసం నీటి డ్రమ్ములు ఉంచకపోవడం, షాపులకు మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వంటి లోపాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అటు సంబంధిత శాఖాధికారులు సైతం ఇవేవి పరిశీలించకుండా అనుమతులు జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన నిర్వహణ లోపాల్ని సవరించాలని పలువురు కోరుతున్నారు.